నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు తాను నిత్య విద్యార్థిని అని, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా అని వెల్లడి. నా లైఫ్ టీచర్ చంద్రబాబు నాయుడు అన్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించే మాట్లాడాలని అధ్యాపకులకు పిలుపు. నగరంలోని జైత్రయాత్ర ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో పశ్చిమ నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. గురు పూజోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమం అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తుపెట్టుకునేది ఉపాధ్యాయులే అని, అలాంటి వారిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమని అన్నారు. విద్యార్థి దశలో పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, అలానే మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులేనని ఆయన తెలిపారు. ఏ కన్వెన్షన్ లో గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్లతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ బెస్ట్ ప్రాక్టీసెస్ విధానాలను సీఎం పరిశీలించారు. పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్దం చేయాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పిల్లలు విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. భక్త వాత్సల్యం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారని, నేను నిత్య విద్యార్థిని, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటానని వివరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మనకు ఆదర్శప్రాయమని చెప్పారు. రాధాకృష్ణన్ రేణిగుంట పాఠశాలలో టీచర్గా, ఏయులో ఆచార్యుడిగా పనిచేస్తారని అన్నారు. గత ఏడాది బుడమేరు వరదల కారణంగా గురు పూజోత్సవం జరుపుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 175 మంది ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, సలహాలతో వారి ఫోటోలతో పుస్తకాన్ని ముద్రిస్తున్నామని వెల్లడించారు. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు, కానీ మా ఇంట్లో లోకేష్ చదువు గురించి నా భార్య భువనేశ్వరి చూసేవారని, ఈ విషయంలో ఆ క్రెడిట్ ఆవిడదేనని అన్నారు. తల్లి తండ్రి తర్వాత గౌరవించేది, గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్ల జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేము. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో నైపుణ్యం ఉంది. ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు ఆ నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను, 175 మంది. మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి, చూస్తూ వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను, చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో 175 మంది ఫోటోలతో ఒక బుక్ ఒకటి తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ రోజుట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. మాకు చిత్తూరు జిల్లా అంటే గుర్తొస్తుంది. ఎప్పుడూ మా వాళ్ళు చెప్తూ ఉంటారు, రేణిగుంట స్కూల్లో టీచర్గా పనిచేశాడని. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన ప్రతిభ, ఆయన అంచెలంచెలుగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, అదే సమయంలో భారతదేశ రాష్ట్రపతిగా ఎంపిక చేసే వరకు వచ్చారు. అదే సమయంలో చాలామందిని మర్చిపోతాం, కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. అందుకే టీచర్ అంటే టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ. కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శన శక్తిని అందించాలి. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పారు. మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు, అతి గారాభంగా ఉంటారు. వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు, ఆ తర్వాత నేను సీఎం అయ్యాను. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు, జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నేను తీసుకోవడంలో, కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా. ఆవిడెప్పుడూ శ్రద్ధ పెట్టేది. ఇల్లంటే నేను ఎప్పుడూ రాజకీయాలు చేస్తున్నా, ప్రజాసేవలో ఉంటాను, కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది. నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు. ఎప్పుడూ కామెంట్ చేసేవాళ్ళు, మీరు రావడం లేదని. కానీ ఒకే ఒక పని చేశాను. ఆయనకు
హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది, ఇంకా బాగా చదువుకోవాలి, ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి, నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి, ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక 1.5 year, ఒక 1 year అనుకుంటాను, రైట్ టైం. అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించా, సప్లిమెంటేషన్. గురువులు చూపించిన దారిలో నడవడం వల్లే తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోగలిగానని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ విద్యా వ్యవస్థను ప్రపంచానికి చాటి చెబుదామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ఏ కన్వెన్షన్ లో గురు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, చదువు ఒక వ్యక్తిని పేదరికం నుండి బయటికి తీసుకువస్తుంది అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం అని తెలిపారు. గురువులు చూపించిన దారే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. మంత్రి నారాయణ తనకు బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన తీరు తన జీవితాన్ని మార్చేసిందని తెలిపారు. చదువు కోసం ఇంటి నుండి బయట ఉన్నప్పుడు సమాజం గురించి తెలిసిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారి కొన్ని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టామని, ఇది ఉపాధ్యాయులతోనే అది సాధ్యమైందని స్పష్టం చేశారు. విద్యాశాఖను ఛాలెంజ్ గా తీసుకున్న అందరి సహకారంతో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చానని అన్నారు. ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు. లీప్ మోడల్ ను అందరం ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అలానే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేశామని, ఇంకా పిల్లలను యోగా, క్రీడలు, ఎన్సీసీ వైపు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచామని, పుస్తకాల సంచులపై ప్రముఖుల ఫోటోలు ముద్రించామని వివరించారు. అలాగే కొన్ని పథకాలకి సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టామని తెలిపారు. టీచింగ్ is a noble profession that shapes character, caliber and future of an individual. If people remember me as a good teacher, that will be the biggest honor for me అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా బ్యాచ్ రౌడీ బ్యాచ్, గోలా బ్యాచ్, మేమందరం బ్యాక్ బెంచర్స్. కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు. దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి. నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశా. చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని. మంజుల మేడం గారు అని ఉండేవారు, గట్టిగా 2 పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు. దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు. మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్, పట్టుదల, మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా. మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ అవ్వట్లేదు, పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని. ఐఎమ్ ఎ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్. నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ సార్ని పిలిచి, మా ఆవిడ ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు, నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి. వాస్తవంగా ఆ 2 సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా, సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్. దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాంత తేలికైన పని కానే కాదండి. వేదిక మీద పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు. అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు, కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం. మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు. ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గతంలో 3% పాఠశాలలే 1 class 1 teacher ఉంటే అది ఇప్పుడు దాదాపు 33%, అంటే సుమారుగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం. సాటర్డే నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, స్పోర్ట్స్, ఎన్సీసీ ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం జరిగింది. ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను. ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం. వేదిక మీద ఉన్న బోర్డు చూడండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి, యూనిఫామ్ చూడండి, గొప్ప వాళ్ళ
పెట్టాం, దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలకు ప్రాధాన్యత కల్పిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. విద్యాధర్పురం సితారా సెంటర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వండెన్ కొత్తపేట నుంచి సితారా సెంటర్లోని ఫంక్షన్ హాల్ వరకు జైత్రయాత్ర పేరుతో భారీ ఊరేగింపు నిర్వహించారు. తొలుత భారతమాత చిత్రంతో పాటు పలువురి ప్రముఖుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పశ్చిమ నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో మనమంతా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఆయన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు. మన రాష్ట్రం ఏర్పడిందన్నా మన రాష్ట్రం యొక్క అస్తిత్వం అలాగే స్వాభిమానం నిలబడిందంటే ఆంధ్రులు అనుకున్న వాళ్ళందరూ కూడా సగర్వంగా చెప్పుకోవడానికి, అలాగే తెలుగు భాషకి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడడానికి, మన భాష ఉనికి పెరగడానికి ముఖ్యమైన కారణం మన రాష్ట్రం యొక్క వైతాళికులు పొట్టి శ్రీరాములు గారు. ఆ పొట్టి శ్రీరాములు అయినా ఆయన సంబంధించిన ఏదైతే రాష్ట్రం ఏర్పడిందో ఈ రాష్ట్రంలో ఒక అస్తిత్వాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. మన రాష్ట్ర అభిమానాన్ని కూడా పెంచుకోవాలి. మన భాష పట్ల మన మక్కువ పెంచుకోవాలి. మన భాష ఉద్ధరణ కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలి. ఆంధ్ర ప్రాంత వైతాళికులైన వాళ్ళందరినీ గౌరవించుకోవాలి. ఆ విధంగా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం మీరు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. మన ప్రాంతంలో పెరిగిన పొట్టి శ్రీరాము గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వైతాళికుడు. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన విశ్వనాథ సత్యనారాయణ తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మొదట జ్ఞానపీఠ అవార్డుగా కిరీటంగా ఎగరేసిన గొప్ప వ్యక్తి కనుక విజయవాడకు సంబంధించిన మన ఏదైతే విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ మన జెండాని తయారు చేసిన పింగళి వెంకన్న గారిని కానీ స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క యాత్ర కొనసాగించాలని చెప్పి నేను అందరికీ నమస్కారం. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని, కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం నమ్మవద్దని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది అన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తమయ్యామని చెప్పారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల భద్రతా చర్యలపై సలహాలు సూచనలు చేశామన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తమయ్యామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నియంత్రణ నిరోధక కార్యకలాపాలు నిర్వహించేందుకు 721 తక్షణ ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేశామని, విజయవాడ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 9491168699 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త వలస మండలంలో కోళ్లు చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూ కాదు, ఇన్క్లూజన్ బాడీ హెపటైటిస్ కొక్కెరా వ్యాధుల కారణంగానే కోళ్లు చనిపోయాయని అన్నారు. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకునేందుకు 50% రాయితీతో పశుగణ, 75% రాయితీతో పశుగ్రాసం, 85% రాయితీతో పశు బీమా పథకం అమలు చేస్తుందన్నారు. 3 లక్షల ఎకరాల్లో పశుగ్రాసం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కేవలం ఆడదోళ్లు పుట్టేందుకు రాయితీతో ఖరీదైన పశు వీర్యం రాయితీ ద్వారా ఇస్తున్నామని తెలిపారు. వీధి కుక్కల సమస్య తీర్చేందుకు స్థానికులు మున్సిపల్ శాఖ సహకరించాలని అన్నారు. మమేకమైన రైతు సోదరులందరూ కూడా వారికి కావాల్సిన అనేక రకాలైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా వేసవికాలంలో 50% రాయితీతోటి పశువుల దాణా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. గతంలో మేము సైలేజ్ ఇచ్చాము. అయితే ఈ సంవత్సరం సైలేజ్ ఇవ్వడానికి గతంలో తీసుకున్న రేట్ కాంట్రాక్టు లేనందువలన కొత్తగా మళ్ళీ రేట్ కాంట్రాక్ట్లో సైలేజ్ని కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవటం జరిగింది. వచ్చే వేసవి కాలానికి కాన్సన్ట్రేట్ మిక్స్చర్ అంటే పశువుల దాణాతో పాటుగా సైలేజ్ని కూడా రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం 75% రాయితీతోటి అవకాశం ఉన్న ప్రతి రైతు సోదరులకి మనం పశుగ్రాస విత్తనాలు ఇస్తున్నాము. ఇవి ఖరీఫ్ మరియు రబీ సీజన్లో 2 విడతలుగా మనము ప్రతి రైతుకు కూడా మా పశుసంవర్ధక శాఖ కార్యాలయాల ద్వారా అదేవిధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా జొన్న రకాలైన విత్తనాలను మేము మల్టీకట్ వెరైటీ అంటే ఒకసారి రైతు విత్తితే 2-3 కోతలు తీసుకునే విధంగా ఆ విత్తనాలని అభివృద్ధి పరిచిన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాము. ఎంజీఎన్ఆర్ఎస్ఎస్ పథకం కింద ప్రతి రైతు కూడా
తనకున్న పొలంలో 1/2 ఎకరా వరకు ప్రభుత్వ ఖర్చుతోటి పశుగ్రాసాన్ని ఉచితంగా పండించుకోవడానికి కూడా వెసులుబాటు ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతి మండలంలో కూడా ఒక నర్సరీని ఏర్పాటు చేయడానికి కూడా అటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సహకారంతో 5 ఎకరాల వరకు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు ఉచితంగా 5 ఎకరాల్లో పశుగ్రాసం పండించి తద్వారా ఈ స్లిప్స్ అందరికి కూడా రైతాంగానికి ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలో అదనంగా 3 లక్షల ఎకరాల్లో ఈ పశుగ్రాసాన్ని పెంచాలనేది ప్రతి కలెక్టర్లకి వారికి ఉన్న అవకాశాల మేరకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఇక పశువులకి బీమా చేయటం, దీనికి గాను 85% రాయితీతోటి అటు కేంద్ర ప్రభుత్వం 60% వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాతోటి కేవలం రైతుకి 15% మాత్రమే అతను భరించి ఆ పశువుని 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు అతను బీమా చేయించుకునే సౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నాం. ప్రతి పశు పోషకునికి మనం 150 రూపాయలకే, గతంలో మనం 500 రూపాయలకి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 150 రూపాయలకే మనం ఈ కృత్రిమ వీర్య నాళికని అందుబాటులో ఉంచుతున్నాం. ఇది ఈ సంవత్సరం 10 లక్షల డోసులతోటి మొదలుపెట్టి రాబోయే 3 సంవత్సరాల్లో మనం కన్వెన్షనల్ ఏఐ తీసేసి మొత్తము పేదోడలు పుట్టే విధంగానే మనం రాష్ట్రంలో కృత్రిమ గర్భధారణ చేయాలనేది మన లక్ష్యం. ముఖ్యంగా కోళ్ళల్లో బర్డ్ ఫ్లూ మీద అనేక రకాలైన వదంతులు వచ్చినప్పుడు మేము విచారించాం, కనుగొన్నాం. దీనివల్ల ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉడికించిన మాంసం, ఉడికించిన కోడిగుడ్లు తినటం వల్ల ఎటువంటి సమస్య రాదు. అయితే కోళ్ళలో మరణాలు వచ్చినప్పుడు ఆ మరణం దేనివల్ల వచ్చిందో మనం విచారించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా బయోసెక్యూరిటీ అనే విధానాన్ని మనం పాటించినప్పుడు మనం ఈ వ్యాధుల్ని నియంత్రించడానికి అవకాశం ఉంది. బర్డ్ ఫ్లూకి యాజ్ ఇట్ ఈజ్గా మనము టీకాలను వేయట్లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా కేవలం లో ప్యాథోజెనిక్ స్ట్రెయిన్ వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ని పెద్ద ఫారాల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. బ్యాక్యార్డ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కానీ జీవ నియంత్రణ చర్యలు అంటే బయోసెక్యూరిటీ మెజర్స్ ఎప్పుడైతే మనం పాటిస్తామో తద్వారా మనం ఇటువంటి వ్యాధుల్ని నియంత్రించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే, ఏవైనా నోటిఫైబుల్ డిసీజెస్ మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి సమీప పశు వైద్యుని తెలియచేయండి. ప్రభుత్వం నుంచి మీకు అందించవలసిన అనేక రకాలైన సహాయ సహకారాలని తప్పకుండా మేము అందిస్తాం. మీ సేవ కోసమే అటు ప్రభుత్వం ఇటు పశుసంవర్ధక శాఖ అందుబాటులో ఉందని గుర్తించి సహకరించవలసిందిగా, మీ ఆదాయం రాష్ట్ర ఆదాయం పెరగాలి, తద్వారా అనేక రకాలైన మెరుగైన వసతులు మనకి మన కుటుంబాలకి అందుబాటులో ఉండాలని ప్రభుత్వ లక్ష్యాన్ని కలిసి ముందుకు తీసుకెళ్దాం. నిరక్షరాస్యతను నిర్మూలించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించవలసిన అవసరం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లపు వేణు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేణు మాట్లాడుతూ నిరక్షరాస్యతను నిర్మూలించిన సమయంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తామని అన్నారు. విద్యతోనే అన్ని సాధిస్తామని, సమాజంలో ప్రభుత్వాలు విద్యను ఉచితంగా అందించాలని కోరారు. కొంతమంది ధనవంతులు విద్యను దూరం చేస్తున్న సందర్భాల్లో సమాజం భ్రష్టు పట్టే అవకాశం ఉందని అన్నారు. విద్యకు దూరమైన యువకులు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడి సమాజంలో చేటపురుగులాగా తయారయ్యారని అన్నారు. అందుకోసమే ప్రభుత్వాలు స్పందించి అందరికీ విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సామాన్యుల నుండి అసామాన్యుల వరకు, అదేవిధంగా ధనిక వర్గాల వరకు విద్య అనేది దూరం చేస్తే ఆ విద్య దూరం అనే కారణంగా సమాజం భ్రష్టు పట్టిపోవడానికి అనేక కారణాలు ఉంటాయని మనం ఆలోచిస్తాం. కాబట్టి ఏంటంటే ఒక నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులు, ఒక ఫీజు అంటే చదువుకోవాలనే పరిస్థితి నుండి చదువు కొనుక్కోవాలనేటువంటి పరిస్థితులను తప్పించాలని ఆ యొక్క పీటీఎస్ యొక్క భావన. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటువంటి టీచర్స్ కూడా గౌరవప్రదమైనటువంటి జీతభత్యాలు ఉండాలని, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ఆ పీటీఎస్ భావిస్తుంది. తర్వాత ఏదైతే విద్య దూరమైనప్పుడు ఆ విద్య దూరమైన కారణముగా చేతగానుడైతే ఒక దగ్గర కిందో, చేతనవునుడైతే ఒక గంజాయి బ్యాచ్ కింద, బీడి బ్యాచ్ కింద తయారయ్యి
సమాజంలో అతి భయంకరమైనటువంటి విభత్సం సృష్టించడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు పక్కన ఉన్నటువంటి కుటుంబాలు కూడా భ్రష్టు పట్టే పరిస్థితి ఉంటుంది. తద్వారా సమాజం టోటల్గా కొలాప్స్ అవుతుంది. కాబట్టి విద్య అనేది నాణ్యంగా అందించి ఏదైతే నకిలీ వ్యవస్థ ఉందో, గంజాయి వ్యవస్థ కానీ, బెగ్గింగ్ వ్యవస్థ కానీ, తర్వాత బ్లేడ్ బ్యాచ్ మాఫియాని కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే ప్రైవేట్ సెక్టర్ కూడా విద్యను సాధ్యమైనంత అందుబాటులోకి తేవాలని, ఫీజుల విషయంలో కూడా ఒక మంచి మనసుతో ఆలోచించి అతి తక్కువ ఫీజులకు విద్యను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, స్కూల్ వ్యవస్థలో యాప్లు అనేటువంటి దాన్ని తగ్గించి టీచర్స్కి ఓన్లీ పాఠాలు చెప్పేటువంటి బాధ్యత, అలాగే టీచర్స్కి పిల్లల పర్యవేక్షణలోనే ఉండే విధంగా చూసుకొని మిగతా వర్క్స్ అన్నీ కూడా మిగతా ఎంప్లాయీస్కి, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి అసైన్ చేసి కొత్త పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా చేపిస్తే బాగుంటుందని నా ఆలోచన. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఆ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలు చేయాలి. అందులో ముఖ్యంగా ప్రాక్టికల్స్ అనేటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా స్కామ్తో కూడుకున్నది. ఆ ప్రాక్టికల్స్ అనేది 2 సంవత్సరాలు చేయించకుండా లాస్ట్ నెలలో పిల్లల దగ్గర ఒక్కొక్క ప్రాక్టికల్కి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో అయితేనేమో 500 రూపాయలు కలెక్ట్ చేయడం ప్రాక్టికల్కి, అదే కార్పొరేట్ కాలేజెస్ అయితేనేమో విద్యార్థికి 3,000 రూపాయల నుంచి ఆ ప్రాక్టికల్స్ రికార్డ్స్ అన్నీ కలుపుకొని రాసినందుకు కూడా ఒక 1000 రూపాయలని, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నందుకు అలాగే అక్కడ ఎగ్జామినర్స్కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ 3,000 నుంచి 5,000 రూపాయల దాకా పిల్లల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాక్టికల్స్ అనేటువంటి దాన్ని తీసేసి ఆ పిల్లలకి ఆ నెల రోజుల ముందు ఏదైతే ఒత్తిడికి గురి చేస్తున్నారో దాన్ని తీసేయాలని చెప్పేసి మేము ఈ పీటీపీఎస్ తీర్మానం చేశారు. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ చెన్మల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని వారు కోరారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోరాట సమితి చైర్మన్ ప్రసాదరావు, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలా తారక రామారావు మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల బీసీ రిజర్వేషన్ల విషయమై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు 12% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. 1915 నుండి 1966 వరకు ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరించాలని అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రంగా విగ్రహాన్ని అవమానించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించి రిజర్వేషన్లు ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హామీని నెరవేర్చలేదు. మరి అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని ఈ రోజు వరకు నెరవేర్చడం లేదు. ఆ విషయం ఏమీ ప్రస్తావన చేయట్లేదు. మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు. 1915 నుంచి 1966 వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం తప్ప మేము కొత్తగా రిజర్వేషన్లు మిమ్మల్ని అడగడం లేదు. కేవలం రాజకీయ కారణాలతో రిజర్వేషన్లు 66 తర్వాత అమలు చేయకుండా ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు 30 జీవోని తీసుకొచ్చారో 93-94లో ఆ 30 జీవోని వెంటనే అమలు చేయాలి. వర్గాల ఆశాజ్యోతి, కాపు కుల ఆరాధ్యదైవం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కోసం మొన్న ఒక ఊర్లో, ఒక ఏరియాలో ఆయన విగ్రహం మీద ఈ బురద చల్లడం కూడా జరిగింది. అది ఎవరు చేశారో ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా ఖండించారు. మేము సంతోషిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన గౌరవం కలిగినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ రోజు వరకు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. ఆయన పేదవాళ్ల కోసం ఎంతో కష్టపడి ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి పేరు, ఒక ముఖ్యమంత్రి, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళందరికీ లేనటువంటి పేరు భారతదేశ స్థాయిలో ఒక గొప్ప గౌరవం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక జిల్లా పేరు పెట్టడానికి కనీస అర్హత లేదని మిమ్మల్ని అడుగుతున్నాం. విజయవాడ కేంద్రంగా రేపు కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే
జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి ఎవరు కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహమ్మద్ ప్రవక్త బోధనలు మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ స్పష్టం చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని, దేశ రాష్ట్ర ప్రజలపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి దువా జరిపారు. ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ 1447వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియా దేశంలో మక్కా పట్టణంలో జన్మించారన్నారు. ఆయన స్థాపించిన ఇస్లాం మతం దాదాపుగా 195 దేశంలో ఇస్లాం వ్యాప్తి చెందిందని అన్నారు. ఆయన బోధనలు మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని, మన జీవితాన్ని ప్రేమ, ఆనందాలతో నింపాలని ఆకాంక్షించారు. మిలాద్ ఉన్ నబీ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో నిరుపేదలకు సహాయపడాలని అన్నారు. అలాగే ముస్లింలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, ముస్లింల ఎదుగుదలకు కృషి చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా 1450 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మహమ్మద్ ప్రవక్త గారు పేరుతో దరూద్ దువా చేయటం జరిగింది. మరి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో జన్మించి మదీనా వెళ్లి ఇస్లాం కోసం అహర్నిశలు కృషి చేసి ఈ 195 దేశాలలో ఇస్లాంని విస్తరించారంటే అది మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కరుణ, దయ, మానవతా దృక్పథంతో ఇస్లాంను స్థాపించినప్పటికీ కూడా 1,24,000 దేవదూతలు, ప్రవక్తలు వచ్చి ఉన్న ఈ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ఇస్లాంలో నమాజ్, రోజా, హజ్, జకాత్ వీటన్నిటిని కూడా ప్రతి ముస్లిం కూడా ఆచరించాల్సిందే అని మరి మానవాళికి మరి కంప్లీట్ చేసిన రోజు ఇది. ఆయన ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు షేకులను 4% రిజర్వేషన్లు కేటాయిస్తే ఆ రిజర్వేషన్లను 12% రిజర్వేషన్లు కేటాయించే విధంగా షేకులు గాని, సయ్యదులు గాని, మొఘళ్ళు కూడా ఇది రాజ్యాలు లేనినోళ్ళు ఈ రోజు మరి రిజర్వేషన్ల కోసం భిక్షాటన చేసుకుంటా ఉన్నారు. ఉద్యోగాలలో ఎక్కడ ఉద్యోగాలు లేవు. ముస్లిం సమాజానికి విద్య పరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన ముస్లింలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లవలసిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. గురువుతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఆలయ కమిటీ పి సుబ్బారామరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ గురువుల పాత్ర కీలకమన్నారు. తన తండ్రి సుబ్బిరామిరెడ్డి అడుగుజాడలో తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్షించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మందిర వ్యవస్థాపక సభ్యురాలు వసుంధర పి సుబ్బిరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాబా గారి సమక్షంలో షిరిడి సాయిబాబా మందిరంలో ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ మందిరంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు నిత్యం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి ఈ మందిరం మానవ సేవే మాధవ సేవగా భావించేటువంటి ఈ మందిరం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. కారణం 1,08,000 నారికేళ్ల అభిషేకం బాబా గారికి 2 రోజుల పాటు భక్తుల ద్వారానే చేయించడం అనేటువంటి జరిగింది. 1,08,000 కిలోల దండులాభిషేకం, బియ్యంతో అభిషేకం చేయించడం, 10,000 పంచెలతో డైరెక్ట్ గా అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ని అండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కానీ అన్ని రకాల రికార్డ్స్ ని సాధించుకోవడం, ఆంధ్ర షిరిడిగా పేరుగాంచడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో మెడికల్ క్యాంప్స్ అనేటువంటి మేము ఇప్పుడు కూడా పెట్టడం అనేటువంటి జరిగేది. గతంలో ఐ క్యాంపులు పెడితే 110 మందికి ఆపరేషన్ చేస్తే ఒక్క మనిషికి కూడా అది ఫెయిల్ అవ్వలేదు అని అంటే ఈ గుడి మహత్యం అనేటువంటిది తప్పదు అనేటువంటి అదే తరహాలో ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితిలో ఈ గుడి దినదినాభివృద్ధి చెందింది. సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి తరుణంలో హైకోర్టు జడ్జెస్ కానీ, లేకపోతే
పెద్ద పెద్ద ఆఫీసర్స్, కమిషన్ ఆఫీసర్స్ ఇక్కడికి రావటం, వారంతటి వారే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటిది కూడా నేను చూస్తూ ఉంటాం. ఈ తరుణంలో టీచర్స్ కి సంబంధించినంత వరకు కూడా విద్యకి సంబంధించి ప్రాధాన్యతనిచ్చేటువంటి ఈ మందిరంలో 10వ తరగతి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టాలనే ఒక నిర్ణయం తీసుకుని ఈ విజయవాడలో ఉండేటువంటి స్కూల్స్ లో, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా ఫీజులు కట్టడం అనేటువంటి. దీనికి తోడు గతంలో ఐడెంటిఫై చేసి కొంతమంది చదివిస్తే ఒక్కొక్కళ్ళు లండన్ లో చదివారు, ఒక్కొక్కళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని కూడా అలా ఒకళ్ళు ఇద్దరిని 10 మందిని కాకూడదని వేల మంది విద్యార్థులందరికీ కూడా ఫీజులు కట్టాలనే దాంతో ఇది చేయటం. ఏకంగా IIITలో కూడా 18 సీట్లు డైరెక్ట్ గా రావటం, లేదా ఒక్కొక్క సంవత్సరం 19, 20 కూడా వచ్చినటువంటి కూడా ఉన్నాయి. ఇదంతా కారణం ఎందుకంటే ఈ టీచర్స్ ఏ రకంగా వారికి విద్యను బోధిస్తున్నారు అనేటువంటిది కూడా మాకు అర్థమైంది. వారికి అవసరమైతే విద్యార్థుల్లో సృజనాత్మకత ఉన్నది అనుకుంటే వారిని ఐడెంటిఫై చేసి ఈ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని దగ్గర పెట్టుకుని మరింత చదువు చెప్పేటువంటి పద్ధతి ఉన్నది. అందుకనే ఆ విద్యను చెప్పేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రోజున మా తండ్రి గారు ఉపాధ్యాయులు కాబట్టి వారి యొక్క పేరు మీద ఇవాళ వారందరినీ కూడా ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించాలనేటువంటిది మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ఆధునీకరణ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 11వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ నాయకులు తెలిపారు. బెజవాడ దుఃఖదాయినిగా పేరుగాంచిన బుడమేరు వరద ముంపు నివారణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అన్నారు. గాంధీనగర్లోని హనుమాన్పేటలో సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్లో బుడమేరు వరద బీభత్సాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజుల్లో 32 డివిజన్లు వరద ముంపుకు గురైన విజయవాడ నగరంలో ఉండి స్వయంగా పర్యవేక్షించి ఆపరేషన్ బుడమేరును అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. సంవత్సర కాలం గడిచినా ఈనాటి వరకు కార్యరూపం దాల్చలేదు. సెంటీమీటర్ వర్షం కురిసినా ప్రజలు భయభ్రాంతులవుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు 3 జిల్లాల సమస్యను చాలా చిన్న సమస్యగా పరిగణిస్తున్నారు. గండ్లు పుడిచే కార్యక్రమం తప్పనించి ఈనాటి వరకు స్పష్టమైనటువంటి నిధులు కేటాయించకుండా ఆపరేషన్ ఎలా అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఆక్రమణకు గురైన ప్రవాహ వేగానికి అవరోధంగా మారిన బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణను తొలగించకుండా ఏలూరు కాలువ ఎన్కేపాడు యూటీను అభివృద్ధి చేయకుండా 20,000 క్యూసెక్ల నీరు పోయే సామర్థ్యాన్ని పెంచకుండా పూడిక తీయకుండా వరద ముంపు నివారణ సాధ్యమా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్ బుడమేరును అమలు చేసి ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన విధంగా నిధులు కేటాయించి 3 జిల్లాల ప్రజలను ప్రత్యేకించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంపు నుంచి కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. తక్షణమే ఆపరేషన్ అమలు చేయాలని కోరుతూ ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల సిపిఐ సమితులు ఆగస్టు 11వ తేదీన జరిగే ధర్నా చౌక్ లో ఈ నిరసన ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ తో పాటుగా సిపిఐ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, విజయవాడ నగర పార్టీ కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెజవాడ దుఃఖదాయిని ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు ధర్నా చౌకులో జరిగే ధర్నాని నిరసనను జయప్రదం చేయాల్సిందిగా బుడమేరు బాధితులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరం గడిచింది, ఈనాటి వరకు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రాల. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సగభాగం విజయవాడ నగరం మునిగిపోతే, వేలాది లక్షలాది ఎకరాల పంట నీట మునిగిపోతే ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని స్వయంగా ప్రకటించి పర్యవేక్షించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి వరకు కూడా విజయవాడ నగరం రాజధాని నగరం, ఓ పక్కన రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి 78,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక 3 జిల్లాల సమస్య, 80 లక్షల మంది ప్రజల సమస్యని ఒక గడ్డి పరకతో తీసివేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. గండ్లు పూడ్చడం తప్పనిచ్చి ఎక్కడా కూడా బీటీపీఎస్ సామర్థ్యాన్ని పెంచడం కానీ, ఎనికేపాడు యూటీ అండర్ టన్నల్ సొరంగ మార్గాన్ని 20,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచడం కానీ, అప్ టు వేల్పూరు, మంతెన, కేసరపల్లి, గుడివాడ, కొల్లేరు, ఉప్పుటేరుగుండా సముద్రంలో కలిసేటువంటి కొల్లేరు సమస్య ఇది 3 జిల్లాల సమస్య. కాబట్టి మేము సిపిఐగా నిర్దిష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో ఆపరేషన్ బుడమేరు దాన్ని అమలు చేయండి, ఆక్రమణను తొలగించండి. విజయవాడ ఎగువ భాగాన 280 ఎకరాలు, విజయవాడ నగరంలో 3052 ఇల్లు నిర్మాణం జరిగింది. బుడమేరు ప్రవాహ వేగాన్ని మందగించింది. అనేక ప్రాంతాల్లో వెంచర్స్ వేసి పక్కా భవన నిర్మాణాలు చేసినటువంటి బుడమేరు ముంపు నివారణ కరకట్ట మాయమైనటువంటి నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఓట్ల కోసం కాకుండా ఓట్ల రాజకీయానికి పాల్పడకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించమని, మేము ఇన్ని వేల కోట్లు కేటాయించండి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలుసు ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో. 78,000 కోట్లు రాజధానికి నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టిన వాడివి. 3 జిల్లాల సమస్య, ధనమాన ప్రాణ నష్టాలని కోల్పోయినటువంటి బుడమేరు, కన్నీరు మిగిల్చినటువంటి బుడమేరు వరద ముంపు నివారణ చర్యలకు మీరేం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పటికే ప్రజలు భీతిల్లుతున్నారు. సెంటీమీటర్ వర్షం కురిస్తే బుడమేరు పొంగుతుందని చెప్పేసి, డాబాగొడ్ల సెంటర్కి పడవలు వస్తే సామాను సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి భయానక పరిస్థితి వాళ్ళు నెలకొని ఉంటే ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా, పూడికలు తీయకుండా, తూటిగాడ తీయకుండా, బుడమేరు ప్రవాహ వేగాన్ని సామర్థ్యాన్ని పెంచకుండా, ఆక్రమణ తొలగించకుండా ఎలా సాధ్యమంటుంది. కాబట్టి ఇంకా వర్షాకాలం ఉన్నది. నిమ్మల రామానాయుడు గారిని కలిసాం. ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ లీడర్షిప్ అంతా నిధులు లేవని చెప్తున్నారు. హాస్యాస్పదం. నిధులు లేవని చెప్పడం అంటే సమస్య ఏదైతే ఉన్నదో ఆపరేషన్ బుడమేరు రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయాలనేటువంటి దానికి సీఎం వాగ్దానాన్ని హామీలు అమలుపరచాలని చెప్పేసి సిపిఐ ఆ వైపుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొవలసిందిగా, బుడమేరు బాధితులు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు తాను నిత్య విద్యార్థిని అని, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా అని వెల్లడి. నా లైఫ్ టీచర్ చంద్రబాబు నాయుడు అన్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించే మాట్లాడాలని అధ్యాపకులకు పిలుపు. నగరంలోని జైత్రయాత్ర ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో పశ్చిమ నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.